హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి మేమైతే మధుగిరిలో ఉండే కొన్ని షాప్స్కి వెళ్ళాము. అంటే ఎప్పుడు ఆన్లైన్లోనే కదా ఎక్కువ తీసుకునేదని, ఈసారి అయితే అందరికి కూడా ఆఫ్లైన్లో తీసుకుందామని వెళ్ళిపోయాము. సో ఇక్కడ వచ్చేసి మనకి అజియోలో అవాజా బ్రాండ్, అంటే అవాజా చాలా ఫేమస్ కదా అజియోలో. సో ఆ బ్రాండ్లో అండ్ చాలా అంటే మనకి అజియోలో ఉండే చాలా బ్రాండ్స్లో కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అన్ని షాప్స్లో అమ్మేస్తున్నారు. అంటే చిన్న అంటే జస్ట్ కుర్తాస్ అమ్మడం ఏదో చూసాను. ఇప్పుడు కుర్తా సెట్స్ కూడా వచ్చేసాయి. బట్ ఇవేంటంటే కొంచెం మనకి యాప్లో కంటే కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి. ఎందుకంటే మనకి యాప్లో అయితేనేమో కొంచెం మనకి ఆఫర్స్ ఉంటాయి. అంటే 15, 20, 60% అట్లా ఆఫ్ ఉండేసరికి మనకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ మళ్ళీ అన్నీ కలెక్ట్ చేసుకుంటే మనకి షిప్పింగ్ చార్జెస్ అన్నీ చేసుకుంటే మళ్ళీ ఇదే సేమ్కి వచ్చేస్తుంది కదా కాస్ట్. సో ఇక్కడ చూస్తూ ఉన్నాను, నాకైతే ఒకటి బెటర్గా అనిపించింది. రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం డల్గా అనిపించినాయి. సో ఇప్పుడు నేను చూస్తుంది వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది కుర్తా సెట్. ఇది కూడా మనకి అజియోలో ఉండే బ్రాండే, వన్ ఆఫ్ ది బ్రాండ్. అంటే కొన్ని బ్రాండ్స్ కొన్ని ట్రెండ్లో ఉంటాయి కదా. ఇప్పుడు అవాజా ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటుంది. అంటే కొన్ని ఆఫర్స్ని బట్టి, అంటే మనకి ఎప్పుడైనా కొన్ని ఆఫర్స్ పెట్టినప్పుడు లేదంటే ఇట్లా సేల్స్ జరుగుతున్నప్పుడు అయితే మనకి ఎక్కువ బ్రాండ్స్ అండ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి కొన్ని అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ చూస్తూ ఉన్నాను. సో ఇందాక మీకు చూపించిన దాన్ని ఒకసారి నేను పట్టుకొని చూస్తున్నాను ఎలా కనిపిస్తుంది ఏంటనేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఎం నుంచి XL, XXL సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇక్కడ షాప్లో అన్న వాళ్ళు. సో నేనైతే ఇక్కడ పెట్టుకొని చూస్తా ఉన్నాను ఎలా ఉంది ఏంటనేది. నాకైతే బాగానే అనిపించింది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మంచి మనకి రేయాన్ కాటన్లోనే ఎక్కువ మనకి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అజియోలో. సో సేమ్ అలాగే అన్ని బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఎక్కువ నేను అజియోలోనే తీసుకుంటా ఉంటాము. నాకైనా, మా బాబుకైనా, మా హస్బెండ్కైనా, లేదంటే బాబుకి వచ్చేసి ఎక్కువ ఫస్ట్ క్రై, లేదంటే అజియో. సో మేము ఫ్యామిలీ యాప్ అయిపోయింది మాకు. సో ఇక్కడ వచ్చేసి మనకు కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి. అజియోనే అయినా అవాజా బ్రాండే అయినా కలెక్షన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఎక్కువ సేల్స్ ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల నాకు చాలా తక్కువ కాస్ట్లో పడతాయి. ఇప్పుడు బయట అట్లా సేల్స్ ఏం పెట్టరు కదా, అందులో నుంచి ఒక 40%, 35%, 50% కూడా ఒక్కొక్కరు ఆఫ్ ఇస్తారు, ఒక్కొక్కరు ఇవ్వరు కదా. సో అలా ఇక్కడ ఎక్కువ లేడీస్ కంటే జెంట్స్ కలెక్షన్ ఎక్కువ ఉంది. ఒక 80 to 90% జెంట్స్ కలెక్షన్ ఉంటే ఒక 10%, జస్ట్ ఒక 2 racks ఇక్కడ కనిపించేవి మాత్రమే లేడీస్వి. రిమైనింగ్ అంతా కూడా జెంట్స్వి. అండ్ దట్టు చిన్నపిల్లలకు కూడా లేవు. అంటే మా బాబుకి కూడా తీసుకుందామని అనుకున్నాము, బట్ చిన్నపిల్లలకు లేవు. అండ్ ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ దాంతో సో చెప్పాను కదా ఆ షాప్లో అయితే పిల్లలకి లేవనేసరికి ఇంకా వేరే షాప్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలకి అంటే ఇప్పుడు బర్త్డేస్కైనా పార్టీ వేర్ అయినా కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఏమంతా అనిపించలేదు. ది బెస్ట్ కలెక్షన్ నార్మల్గా అన్ని షాప్లో ఉండేట్టుగా అనిపించింది. కుర్తాస్లో మోడల్స్ అయితే ఉన్నాయి, కొంచెం ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో అన్నీ చూస్తూ ఉన్నాము. ఈసారి కుర్తా తీసుకుందామా లేదంటే మళ్ళీ నార్మల్గా ఉండే కోట్ టైప్ అలా తీసుకుందామని చెప్పి కుర్తాస్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇవి అంటే చాలా హైట్గా ఉన్నాయి. మా బాబుకి అయితే మొత్తం మునిగిపోయేట్టుగా ఉన్నాయి. ఒక 7 to 8 years ఉన్న పిల్లలకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. వీళ్ళ సైజులో ఉన్నాయి, కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా కుర్తాస్ అంటే ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటేనే బాగుంటుంది కదా అన్నట్టుగా చూస్తూ ఉన్నాను ఇక్కడ. సో చాలా బాగున్నాయి. అదే చూస్తూ ఉన్నాను ఇక్కడ. ఈ కాంబినేషన్ కూడా బాగుంది. అంటే కొంచెం ఇది క్లాత్ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు షాప్లో మనకి సేల్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం ఇస్తారు గ్యారంటీ. బట్ ఈ షాప్లో అయితే ఏంటంటే
మీరు ఆల్రెడీ వాష్ చేసిన ఒకసారి వేసుకున్న తర్వాత కూడా మీకు ఏమైనా డ్యామేజ్ అనిపించినా, కలర్ ఏమన్నా మనకి స్ట్రింక్ అయినా, లేదంటే కలర్ పోతా ఉంటుంది కదా కొన్నిటికి, సో అలా ఏమన్నా మేము రిటర్న్ కూడా తీసుకుంటామని చెప్పేసరికి కొంచెం ధైర్యంగా ఉన్నాము. అంతే కదా మనం కూడా. అండ్ దట్టు పిల్లలకి మనం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే 3 monthsకి ఒకసారి వాళ్ళు హైట్ పెరుగుతూనే ఉంటారు. అంటే మరి బరువు అంత పెరగకపోయినా కూడా హైట్ అయితే ఈజీగా పెరిగేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఒక్క బర్త్డేకి తీసుకునే నెక్స్ట్ బర్త్డేకి కాదు కదా, నెక్స్ట్ 5 to 6 monthsకి అసలు రావట్లేవు. అట్లా అయిపోయింది ఇప్పుడు పిల్లల పరిస్థితి. సో ఇది కూడా కొంచెం కలర్ కూడా నాకు బాగానే అనిపించింది. అంటే ఇది ఎలా ఉందంటే లైట్ మనకి పర్పుల్ కలర్ అనుకోవచ్చు, లైట్ పింక్కి పర్పుల్కి మధ్యలో ఉన్న ఒక షేడ్ ఉంటుంది కదా, సో అలా ఈ కలర్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇవైతే కొంచెం ఇప్పుడు చూస్తుంది అయితే కొంచెం బీచ్ కలర్ ఉంటుంది కదా, సో బీచ్ కలర్ ఉంటుంది కదా, అది వచ్చేసి కొంచెం వింటర్ వేర్ లాగా అనిపించింది. ఇప్పుడు అసలే ఫుల్ హీట్ సమ్మర్, సో ఎందుకులే అనుకుంటా ఉన్నాం. ఇది కొంచెం బెటర్ అనిపించింది, కోట్ మోడల్లో వైట్ అండ్ బీచ్ కలర్లో వచ్చి కాంబినేషన్లో. అండ్ లోపల బ్లాక్ టీషర్ట్ కొంచెం అది చమ్కీ లాగా బాగా అనిపిస్తుంది. అండ్ కింద మనకి బ్లాక్ ప్యాంట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ దట్టు పెద్ద సైజ్ కూడా, ఇంకొక 1 year అంటే కొంచెం త్వరగా పెద్దగా అయినా కూడా పిల్లలకి వేసుకునేట్టుగా ఉంది. సో పిల్లలకి అలాగే కదా మనం తీసుకునేది. సో ఇక్కడ అన్ని చూసేస్తా ఉన్నాం ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి షర్ట్స్ చూస్తూ ఉన్నాము. సో మా బాబుకి ఇప్పటివరకు పెద్దగా షర్ట్స్ అయితే తీసుకోలేదు, ఇప్పుడు ప్యాంట్లు టీ షర్ట్స్ ఇవే కదా ఎక్కువ, కొంచెం పెద్దగా ఎట్లాగో షర్ట్సే కదా వేసుకునేది అన్నట్టుగా షర్ట్స్ తీసుకోలేదు. సో ఇక్కడ కొంచెం చూస్తూ ఉన్నాము, అన్ని చెక్స్ మోడల్లో కొంచెం ఓల్డ్ మోడల్ అనిపిస్తూ ఉంది. సో చూస్తూ ఉన్నాను కొంచెం ప్లెయిన్గా, అంటే కొంచెం మనకి ఇప్పుడు చైనీస్ కలర్లో అలా ఇలా చాలా చాలా డిఫరెంట్గా వస్తూ ఉన్నాయి కదా. సో కొత్తగా ఉంటే చూద్దాం అనుకున్నాం, మాకేం పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు, అన్నీ కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అనిపించినాయి. ఓవర్ చిక్స్ ఉన్న కూడా చిన్నపిల్లలకి ఏం బాగుంటాయో లేదో అన్నట్టుగా ఊరికి అలా చూస్తూ ఉన్నాను నేనైతే ఇవి. అండ్ ఇవి చూసి అంటే మేము ఆల్రెడీ డిన్నర్ చేసే వెళ్ళాము, దాని తర్వాత బాదం మిల్క్ కూడా తాగేస్తా ఉన్నాము. చాలా బాగుండింది, ఈ సమ్మర్కి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మా హస్బెండ్కి తీసుకున్నాము. ఫస్ట్ మేము షాప్ చూపించాను కదా, అక్కడ మా హస్బెండ్ ఒక 8 షర్ట్స్ అలా తీసుకున్నారు. చాలా 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 బాగున్నాయి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చెప్పాను కదా ఎక్కువ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాం, అందులో అజియో అయితే ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ దట్టు ఒకేసారి బల్క్గా అంటే 10, 12 అలా తీసుకునేసరికి మనకు ఆఫర్స్లో కూడా చాలా తక్కువకి వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి కూడా. బట్ ఏంటంటే ఎప్పుడు ఆన్లైన్లో తీసుకొని కొంచెం బోర్ వచ్చింది నిజం చెప్పాలంటే. సో అందుకు ఒకసారి ఆఫ్లైన్లో కూడా చూద్దాము బయట ఎలా ఉన్నాయి అన్నట్టుగా వెళ్ళాము. ఇక్కడ అన్నీ కూడా ఫార్మల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ షాప్లో. సో మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ వేర్ అంటే ఖచ్చితంగా ఫార్మల్ ఉండేటివి అయితే చాలా బెటర్గా ఉంటుంది అన్నట్టుగా సో చూసాడు. ఇవన్నీ అసలు ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే నిజంగా ఫుల్. అంటే మనకి 1 వాష్ తర్వాత చేంజ్ అయ్యేది అప్పుడే మనకి క్లాత్ తెలిసిపోతుంది కదా, బట్ ఈ క్లాత్ అయితే ఎంత థిక్గా ఉందో అసలు, చాలా 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 బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది అంటే ఇది జస్ట్ తీసుకొని రాగానే మీకు చూపించట్లేదు, ఆల్రెడీ 2-3 వాషెస్ అయినాక ఐరన్, అంటే కొన్ని ఐరన్ చేసి పెట్టినవి, కొన్ని ఐరన్ చేయలేదు, జస్ట్ వాష్ అయిన తర్వాత మీకు చూపిస్తా ఉన్నాను. బట్ చాలా 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 బాగున్నాయి, ఏవి కూడా మనకి స్ట్రింక్ అవ్వట్లేదు, కలర్ పోవడం అలాంటిది ఏమీ లేదు, చాలా 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 బాగుంది. మెయిన్గా కలర్ ఫేడ్ అవ్వకపోతే చాలా బెటర్ కదా. అండ్ దట్టు స్ట్రింక్ అయినా కూడా ఫస్ట్ వాష్కే వీళ్ళు వేసుకోవడానికి కష్టము. లేడీస్ అంటేనేమో మనకి స్టిచ్చింగ్ అంటే ఆల్టరేషన్ చేసుకోవడానికి ఉంటుంది, వీళ్ళకి కొంచెం తక్కువే కాబట్టి సో ఎగ్జాక్ట్ సైజ్ ఉంటే కొంచెం లూజ్ ఉన్న పర్లేదు, మరీ ఓవర్ టైట్ ఉంటే కూడా కష్టం కదా. సో ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను,
క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్. నిజంగా మేమైతే ఎప్పుడు ఆన్లైన్లో తీసుకొని ఆఫ్లైన్లో చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఈ షేడ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, లైట్ కొంచెం మనకి బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చింది. చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ ఈ రెండు చూస్తే కొంచెం సేమ్ ఒకేలాగా అనిపించినా చాలా డిఫరెంట్ ఉంది. కొంచెం లైట్ పర్పుల్ అండ్ వైట్ కలర్లో ఇది, అండ్ కింద వచ్చేసి మనకి గ్రే అండ్ వైట్ కలర్లో అలా, అంటే మరి ఓవర్ చెక్స్ కాకపోయినా కొంచెం అలా వచ్చింది. చాలా బాగుంది. అండ్ ఇంకా ఎప్పుడు లైట్ కలర్స్ అన్నట్టుగా మేము ఇది ఇంకోటి తీసుకున్నారు మా హస్బెండ్. ఇది వచ్చేసి మెరూన్ కలర్. మేబీ మీకు వీడియోలో రెడ్ కనిపిస్తూ ఉంది, బట్ ఇది అస్సలు రెడ్డే కాదు, మెరూన్. ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా, కొంచెం మెరూన్ షేడ్లో తీసుకున్నాం. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ మెరూన్, కొన్ని గ్రీన్, అంటే గ్రీన్లోనే లైట్ షేడ్స్, అంటే మరి ఓవర్ థిక్గా ఉండకుండా, సో అలా తీసుకున్నాము. ఇవి కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబుకి రామరాజు నుంచి తీసుకున్నాము. ఇంకా రామరాజు అన్నాక పిల్లలకి ఖచ్చితంగా మనం ధోతి మోడల్ అయినా లేదంటే పంచ మోడల్ అయినా తీసుకుంటాం కదా. నేనైతే ధోతి మోడల్ తీసుకుందాం అనుకున్నాను. మా హస్బెండ్ ఏమో పంచ మోడల్ అయితేనే బాగుంటుంది, కొంచెం హైట్ పెరిగినా కూడా యూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ ధోతి మోడల్ అంటే కొంచెం పైకి ఉన్నట్టుగానే ఉంటుంది కదా, సో ఇంకొంచెం హైట్ అయితే అసలు ఇంకా వేసుకోనికి ఉండదు, మరీ షార్ట్ లాగా అయిపోతుందేమో అని ఇంక తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా రామరాజులో మనం డిస్కౌంట్ అడగడానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళకే పడదు అంటారు కదా. సో నార్మల్గా ఇచ్చే డిస్కౌంట్ 10% అలా ఇచ్చారు. సో చాలా బాగుంది. అంటే మనకి ఏంటంటే కొన్ని ఇయర్స్ పిల్లలకి, అంటే ఇప్పుడు 2 to 3, 3 to 4, 4 to 5 అలా ఇయర్స్లో ఉన్న కలర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఆరెంజ్ అండ్ బ్లూ, మనకి రామా గ్రీన్ అలా ఉంటుంది కదా, సో అలా అండ్ 3 to 4 కలర్సే ఉన్నాయి. ఎక్స్ట్రా ఇంకెక్కువ కలర్స్లో ఉంటే వేరే తీసుకుందాం అనుకున్నాం. సో ఆరెంజ్ బెటర్ అనిపించింది. సో ఇది లైట్ ఆరెంజ్, చాలా బాగుంది, చూస్తే అర్థమైపోతుంది కదా. ఇంకా రామరాజ్ క్వాలిటీ గురించి ఏం చెప్తాం, చాలా బాగుంటుంది, మంచి బ్రాండ్ కాబట్టి చాలా బాగుంది. సో ఇక్కడ చెప్పాను కదా, మనకి ఇది జస్ట్ 10% ఆఫ్ అలా ఇచ్చేస్తారు. మనకి 685, 684 అలా పడింది మాకు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.